చూస్తున్నాం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇంకా ఇరాన్ ట్రంప్ మాట విన్నట్టుగానే కనబడుతోంది. రోజు తెల్లవారుజాము వరకు కూడా టెహరాన్ నుంచి ఇజ్రాయెల్ ప్రాంతంలోకి చాలా పెద్ద ఎత్తున మిసైల్ దూసుకొచ్చాయి. బాలిస్టిక్ మిసైళ్లతో వెస్టర్న్ ఇజ్రాయెల్లో పెద్ద ఎత్తున దాడికి పాల్పడేట్టు తెలుస్తోంది. అయితే యుద్ధం ఆగిపోయిందని ట్రంప్ చెప్పినా అటు ఇరాన్ ఇజ్రాయెల్ ఇంకా ఆగలేదు. కొంత ఇరాన్ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ లో అమెరికా మా కాళ్ళ బిరానికి వచ్చింది, మా కాళ్ళు పట్టుకుంది కాబట్టి మేము ఈ యుద్ధానికి సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అని దాన్ని ఒప్పుకున్నామని చెప్పి ఇరాన్ చెప్తోంది. కానీ ఇజ్రాయెల్ అయితే ఇప్పటివరకు ఎక్కడ కూడా బహిరంగంగా ప్రకటించలేదు. ఇజ్రాయెల్ పైన ఇంకా ఇరాన్ మిసైల్తో విరుచుకుపడుతోంది కాబట్టి మేము కూడా ప్రతీకార దాడి చేస్తామంటున్నారు. ఇప్పటికే ఖతర్లోని అమెరికా ఎయిర్ బేస్ ని ఇరాన్ పేల్చేసింది. అటు సిరియాలో ఉన్నటువంటి డెమస్కస్ ప్రాంతంలో కూడా ఎయిర్ బేసెస్ ని అమెరికా ఎయిర్ బేస్ ని ఇరాన్ కుప్పకూల్చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ట్రంప్ బతిమలాడడంతోనే మేము ఈ యొక్క యుద్ధానికి ముగింపు పలుకుతున్నామని ఇరాన్ చెప్తోంది. అటు ఇజ్రాయెల్ అయితే అటువంటి ఎయిర్ స్పేసెస్ ని ఓపెన్ చేసినప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన తెలియదు. ప్రస్తుతానికి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎటువంటి పరిస్థితి నెలకొని కొంత మనం అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన భారతీయులు తెలుగు వాళ్ళు ప్రకాష్ ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చారు. ప్రకాష్ గారు నమస్తే అండి. రైట్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇజ్రాయెల్ ఎలా ఉంది? యుద్ధం ముగిసినట్టేనా? సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ ట్రంప్ ట్వీట్ చేశారు. సో ఒక ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వ్యక్తిగా మీకు ఏమనిపిస్తోంది? అక్కడ యుద్ధం ఆగిపోయిందా? ఆగిపోయినట్టే అండి అది, కానీ అఫీషియల్ గా మాత్రం మన ఇజ్రాయెల్ వాళ్ళు ఇంకా అఫీషియల్స్ ఇంకా డిక్లేర్ చేయలేదు. మేబీ ఈవినింగ్ 7 వరకు చేస్తారు అనుకుంటా. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టైం ఎంత అవుతుంది అక్కడ? ఇప్పుడు 9:47 అవుతుంది. ఓకే, 9:47 ఎగ్జాక్ట్ టైం అక్కడ. అంటే సుమారు ఇక్కడ మాకు 12 గా వస్తుంది, 12:17 అంటే 2.5 hours. సో 2.5 hours డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పటి వరకు ఎక్కడ అఫీషియల్ ఇంకా అనౌన్స్మెంట్ లేదు. నేతన్యాహు కానీ అక్కడి ఇజ్రాయెల్ అధికారులు ఎవరు అనౌన్స్ చేయలేదు సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అని. లేదండి, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేయలేదు, అఫీషియల్స్ కూడా ఎవరు అనౌన్స్ చేయలేదు అఫీషియల్ గా. కానీ ట్రంప్ చెప్పింది ఏంటంటే ఈవినింగ్ 7 వరకు చేస్తారు అనుకుంటున్నాం. ఓకే, అంటే దాదాపుగా అయిపోయినట్టే, కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అంతే, అయిపోయినట్టే అండి. ఓకే, ఈరోజు తెల్లవారుజామున కూడా ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. టెల్ అవీవ్, బీర్షెబా ఈ ప్రాంతాల్లో దాడి జరిగినట్టు తెలుస్తోంది. సో మీరున్న ఏరియా ఎక్కడ? అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మీరున్న ఏరియాలో నిజంగా మిసైల్స్ వచ్చాయి తెల్లవారుజామున వరకు కూడా? అవునండి, కంటిన్యూస్ గా ఎర్లీ మార్నింగ్ 5 స్టార్ట్ అయ్యంటే 7 o'clock వరకు అయితే మన యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేశారంటే ట్వీట్ చేశారు. ఎప్పుడు మిడ్-నైట్ మన ఇండియా కాలమానం ప్రకారం 3:30 ప్రాంతంలో 3:30 నుంచి 6 hours లోపల సీజ్ ఫైర్ కావాలని చెప్పేసి మధ్యవర్తి ఖతర్ వాళ్ళతో అఫీషియల్తో మాట్లాడి 6 hours లో సీజ్ ఫైర్ కావాలని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. సో 6 hours అంటే ఇక్కడి కాలమాన ప్రకారం 7 o'clock. సో 5 o'clock ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారు. 2 hours కంటిన్యూస్ గా రాకెట్స్ చేస్తూనే ఉన్నారు. మీరున్న ఏరియా ఎక్కడ? మేము రమద్గాన్ అండి. రమద్గాన్ టెల్ అవీవ్ కిందకి వస్తుంది. టెల్ అవీవ్ ప్రాంతం దగ్గరికి వస్తుంది. టెల్ అవీవ్ ప్రాంతం, అవును. ఓకే, మీకు కనిపించాయి మిసైల్స్ ఈ 12 రోజుల యుద్ధంలో? మీరు అక్కడ మిసైల్స్ అంటే మీరు చూసారు, మీ కలరిండర్ మిసైల్స్ చూసారు, గాల్లో మెరుపులు చూసారు, మీ పక్కన కొన్ని బిల్డింగ్స్ కుప్పకూలిపోవడం చూసే ఉంటారు. ఏమనిపించింది ఈ 12 రోజుల యుద్ధం నేపథ్యంలో? అయితే నేను ఇక్కడ 12 years అవుతుందని వచ్చి ఇజ్రాయెల్లో. ఓకే, 2013 వచ్చాను. నేను వచ్చిన సంవత్సరం లోపే 2014లో హమాస్తో యుద్ధం స్టార్ట్ అయింది. అప్పుడు 2000 రాకెట్స్ వేశారు హమాస్ వాళ్ళు, ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారు. ఓకే, కానీ ఎప్పుడు భయం అనిపించలేదు. ఈసారి కొంచెం, ఎందుకంటే ఇరాన్ వాళ్ళు కాబట్టి పెద్ద బాలిస్టిక్ మిసైల్స్ కాబట్టి కొంచెం సౌండ్స్ కానీ మా ఏరియాలో కూడా కింద నేల మీద పడ్డాయి, బిల్డింగ్ మీద పడ్డాయి. ప్రాణాన్ని ఎక్కువ జరగలేదు కానీ కొంచెం భయంకరంగా అనిపించింది కొంచెం ఈసారి ఇరాన్తో యుద్ధం. కానీ నేనేందంటే ఎప్పుడైతే ఇక్కడ 15 minutes ముందు సైరన్ అలర్ట్ వస్తుంది. ఓకే, మొబైల్కి వస్తుంది. అట్ ద సేమ్ టైం 15 minutes ముందు మొబైల్కి వస్తుంది అలర్ట్. ఓకే, 2 minutes ముందు సైరన్ వస్తుంది మొత్తం ఆ సిటీ మొత్తం నేపడేలాగా. సో బంకర్లోకి వెళ్ళామనుకో మనకి ప్రాణహాని అయితే ఉండదు. ఓకే, ఇన్ కేసు బిల్డింగ్ కూలినా బంకర్ మాత్రం సేఫ్ గా ఉంటది, స్ట్రాంగ్ రూమ్. ఓకే,
సో బంకర్ ప్రతి నివాసం ఉంటుంది. గతంలో చూసాం మీలాగే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ వాళ్ళు కూడా చూపించారు మాకు, మన భారతీయులు అక్కడ ఉన్న వాళ్ళు చూపించారు. బంకర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఐరన్ తో మొత్తం పూర్తిగా ఏర్పాటు చేసి ఉంటుంది. సో మీరు లైవ్లీగా మీరు ఇరాన్ తో జరిగినటువంటి ఈ యుద్ధంలో మీ పక్కనే బిల్డింగ్ కుప్పకూలిపోవడమో లేకపోతే ఇంకేదైనా మిసైల్ ఒక శిథిలం వచ్చి అక్కడ పడిపోవడమో కుప్పకూలిపోవడం లాంటివి గమనించారా? లేదండి, ఎందుకంటే వెంటనే ఏమన్నా జరిగిందనుకో ఇక్కడ పోలీసులు వెంటనే వచ్చేస్తారు సంఘటన స్థలానికి, వచ్చి అక్కడ ఎవరిని కూడా రానియకుండా చూస్తారు. విత్ ఇన్ మినిట్స్ లో వచ్చేస్తారు. సో అక్కడ ఉన్న వాళ్ళని బయటకి ఏమన్నా రిస్క్ ఉంటే వాళ్ళని రిస్క్ తీయడం కానీ, ఇబ్బందులు ఉంటే బిల్డింగ్ వెళ్ళిపోయి అందులో ఏమైనా చిక్కుకున్న వాళ్ళు ఉంటే బయటకు తీయడం కానీ, సో బయట వాళ్ళని లోపలికి వెళ్లకుండా మొత్తం కంచె పెడతారు. అంటే ఈ 12 రోజుల యుద్ధంలో ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంటే భయం అనిపించింది అంటున్నారు. ఐరన్ డోమ్ లాంటి శక్తి ఉంది, కానీ చాలా ప్రాంతాలు టెల్ అవీవ్లోని ఒక హాస్పిటల్ కూలిపోవడము, తర్వాత బీర్షెబాలోని ఒక మార్కెట్ స్టాక్ మార్కెట్ బిల్డింగ్ కూలిపోవడం ఎలా జరిగింది? అంటే ఐరన్ డోమ్ లాంటి శక్తి అడ్డుకోలేకపోయిందా? అయితే ఐరన్ డోమే కాదండి, ఇక్కడ వీళ్ళకి 6 లేయర్స్ ఉంటాయి. ఓకే, 6 లేయర్స్ కూడా ఇవి బాలిస్టిక్ మిసైల్స్ కదా, ఎక్కువ సంఖ్యలో వేసేసరికి ఈ డోమ్స్ మళ్ళీ అవి ఈ బాలిస్టిక్ మిసైల్స్ స్ట్రైట్ గా వచ్చి ఎక్కడైతే టార్గెట్ పాయింట్ ఉందో అక్కడికి రాగానే వాటి నుంచి ఇంకొన్ని రాకెట్స్ బయటకు వచ్చేసాయి బాంబులు. ఓకే, సో ఐరన్ డోమ్ వల్ల ఒకేసారి ఎట్ టైం 20, 50, 100 వేసేసరికి కష్టమైపోయింది. అన్నింటినీ ఆపలేకపోయినాయి ఐరన్ డోమ్స్. ఓకే, సో దానివల్ల కొంతవరకు ఆస్తి నష్టం జరిగింది. ఒక్కసారి మీరున్న ఏరియా చూపించగలుగుతారా? ఆ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, ఇజ్రాయెల్ సిచ్యువేషన్ ప్రజెంట్ ఈ టైంకి? అంటే మీరు అంటున్నట్టుగా 9:40 అంటున్నారు, ఈ టైంలో ఇజ్రాయెల్లో ఎలా ఉంది ఒకసారి సిచ్యువేషన్ చూపిస్తారా? రైట్, ప్రెసిడెంట్ మనతో పాటుగా ప్రకాష్ అండ్ రాకేష్ కూడా అందుబాటులోకి వచ్చారు. రైట్, ఒక్కసారి ఇక్కడ విజువల్స్ చూడండి. ఇవన్నీ కూడా ఇది నేను ఉన్నది బీచ్ ఏరియా అండి, ఇక్కడ సీ అక్కడ ముందు ఉంది. ఓకే, బీచ్ ఏరియా. ఓకే, సముద్ర భాగంలో, సముద్రం దగ్గరలో ఉన్నాను. ఓకే, సో అక్కడ ఈ టెల్ అవీవ్ ప్రాంతమే చాలా పెద్ద మహానగరం, రైట్? అవునండి. ఓకే, సో ఇప్పుడు మెయిన్ అన్ని ఫారెన్ మినిస్ట్రీస్ కానీ అన్ని ఇక్కడే టెల్ అవీవ్లోనే ఉన్నాయి. ఓకే, క్యాపిటల్ సిటీ జెరూసలేం అయినప్పటికీ. ఓకే, సో ప్రెసెంట్ ఇప్పుడు 7 వరకు కూడా మిసైల్స్ పడ్డాయి ఇంకా. సో ఈ మిసైల్స్ వల్ల అక్కడ పోలీసులు లేకపోతే అధికారులు ఏం చెప్తున్నారు? డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ తర్వాత పోనీ ఇజ్రాయెల్ దేశస్తుల యొక్క అభిప్రాయం ఎలా ఉంది? డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపేసాము అనేటువంటి ప్రకటన చేసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి? అయితే అఫీషియల్ గా వచ్చింది అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు అంటే ఏ అఫీషియల్ ని కూడా మాట్లాడొద్దని చెప్పేసి అంటే మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో మేమేమనుకుంటున్నామంటే మేబీ గాజాలో ఇంకా కొంచెం హోస్టేజ్ ఉన్నారండి, లైవ్ గా ఉన్నారు. సో వాళ్ళ గురించి కూడా ఏమైనా డీల్ మాట్లాడతారేమో విడిపించడానికి. ఓకే, సో ఇంకా హెజ్బోల్లా, హమాస్ లాంటి సంస్థలతో కూడా ఇజ్రాయెల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంది ఈ డీల్లో. అవును అవును అవును, అక్కడ ఉన్న ఇజ్రాయెల్ హాస్టేజెస్ కూడా బయటికి విడిపించాలి. అవును, ఓకే, మెయిన్ వాళ్ళని విడిపించాలని. ఓకే, సో అక్కడ లైవ్లీహుడ్ ఎలా ఉంటుంది ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత? కమర్షియలైజ్ గా కూడా కొంత ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో కూడా ఇజ్రాయెల్ దెబ్బతినింది. ఒక రోజు యుద్ధం చేయడం కోసం మన ఇండియన్ కరెన్సీలో 2500 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని చాలా కథనాలు చదివాను. సో అంతటి ఒక ఆర్థిక నష్టం కూడా వాటిల్లింది కాబట్టి ఇజ్రాయెల్ సిచ్యువేషన్ ఏంటి? అయితే ఆర్థిక నష్టం జరిగిన వాస్తవమే అండి, కానీ వీళ్ళకి అది దాన్ని పూడ్చుకోవడం కష్టమేమి కాదు. ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉన్న కంట్రీ కాబట్టి ప్రాణహాని జరగకుండా చూసుకోవడం వీళ్ళ ప్రియారిటీ, ఫస్ట్ ప్రియారిటీ. బిల్డింగ్లు కూలిపోయినా మళ్ళీ గవర్నమెంటే మళ్ళీ నిర్మించిస్తుంది. ఏ నష్టం జరిగినా చాలా ఇప్పుడు కొన్ని రాకెట్స్ పడ్డ నెక్స్ట్ స్ట్రీట్ లో కూడా ఆ వేవ్ కి ఆ సౌండ్ కి ట్రిస్సిమ్స్ కానీ విండోస్ కానీ ఆ ఓల్డ్ బిల్డింగ్ అవడం వల్ల చాలా విరిగిపోవడం జరిగింది. అవన్నీ బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటది. అంటే ఇక్కడ ఒకవేళ ఆ మిసైల్ దాడిలో కుప్పకూలిన ఇళ్లను కూడా మళ్ళీ ప్రభుత్వమే స్వయంగా నిర్మించిస్తుంది. అవునండి.
ఓకే, రాకేష్ కూడా అందుబాటులోకి వచ్చారు, లైవ్లో రాకేష్ కూడా ఉన్నారు. రాకేష్ గారు, మీరున్న ఏరియా ఎక్కడ, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మేము ఉన్న ఏరియా సేమ్ సార్ యాజ్ రమత్ ఖాన్. ఇద్దరము మా అన్న నేను ఒకటే ఏరియాలో ఉంటాం సార్. ఓకే ఓకే. సో అక్కడ సిచ్యువేషన్ మిసైల్ ఆగిపోయాయి అంటే ఇప్పుడే నాకు తెలిసి బహుశా ఇప్పుడే బంకర్ నుంచి బయటకు వచ్చినట్టున్నారు మీరంతా కూడా, రైట్? అవును సార్, అవును. ఒక 1 hour బ్యాక్ వచ్చారు. సో ప్రకాష్ గారు, సో మనం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్, ఏకంగా అక్కడ కూలిపోయినటువంటి భవనాలను కూడా మళ్ళీ ప్రభుత్వం తిరిగి నిర్మిస్తుందని అంటున్నారు. ఓకే, కానీ ఇజ్రాయెల్ ప్రజల రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ దాడిలో అక్కడ ఎవరు గెలిచారని భావిస్తున్నారు టు యువర్ ఒపీనియన్? వెళ్ళిపోవటంలే కాదండి, వీళ్ళ టార్గెట్ ఏంది? వీళ్ళకి ఇరాన్ ఒకవేళ అణుబాంబు తయారు చేస్తే, న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తే వీళ్ళకి ఎప్పటికీ థ్రెట్ అని, అంటే వాళ్ళు డైరెక్ట్ చేయకపోయినా ఇటు హిజ్బుల్లా, లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా ద్వారా కానీ, యెమెన్లో ఉన్న హూతీం ద్వారా కానీ, గాజాలో ఉన్న హమాజ్ వాళ్ళ ద్వారా కానీ అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో దానికోసం వీళ్ళు అమెరికా సాయంతో వాటిని కూల్చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇరాన్ ఒక ట్వీట్ చేసింది, మనం తమ్లైన్ అది కూడా అదే తీసుకున్నాము. ఇరాన్ గెలిచామన్నట్టుగా ట్వీట్ చేసుకుంది. ఏమన్నదంటే, ఇరాన్ అక్కడి ఫారెన్ మినిస్టర్ అగర్చి అనే వ్యక్తి నిన్న పుతిన్తో కూడా భేటీ అయ్యారు. ఆయన ఒక లేఖ ఇచ్చారు, అలీ ఖమేనీ ఇచ్చిన లేఖని పుతిన్తో ఇచ్చినట్టుగా చూసాం. సో ఈరోజు ఇరాన్ ఆయన ఏం ట్వీట్ చేశారంటే, అమెరికా వచ్చి మా దగ్గర మోకరిల్లిపోయింది, అమెరికా అధ్యక్షుడు వచ్చి ఇది యుద్ధాన్ని చేయకండి, మీరు చేయడం వల్ల ప్రపంచ అశాంతి ఉంది, సో మేమేమో మీ పైన పట్టు సాధించడం కోసం ప్రయత్నం చేస్తుంటే, సో అమెరికా ఇక్కడ ఇష్యూ అదే కదా, అమెరికా ఏమనుకుంటోంది, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో కొంత ఆ పట్టు సాధించాలనుకుంటోంది, అరబిక్, ఇస్లామిక్ అండ్ ఆఫ్రికన్ దేశాల్లో. అందులో భాగంగానే యుద్ధం కొంత పెద్ద ఎత్తున జరిగింది, న్యూక్లియర్ వెపన్ని తయారు చేయకుండా అడ్డుకుంది. సో వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు, వేడుకున్నారు కాబట్టి మేము యుద్ధాన్ని విరమించాం, లేకపోతే మాకు విరమించాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడి ఫారెన్ మినిస్టర్ ట్వీట్ చేశారు. మన లైన్ కూడా అదే, ఇప్పుడు ఇరాన్ గెలిచింది అని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇజ్రాయెల్ ప్రజల వర్షన్, లేకపోతే మీరు అక్కడ ఇజ్రాయెల్ ఉన్నారు కాబట్టి మీ వర్షన్ ఏంటి? అయితే మీరు చెప్పాను కదా, ఇంతకు ముందు చెప్పాను కదండి, మెయిన్ వీళ్ళ టార్గెట్ ఏంది, యుద్ధము ఓడటం గెలవటం కాదు, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ సిస్టమ్ డెవలప్ కాకుండా చూడడమే. సో ఇరాన్ గెలిచింది అనుకుంటే దాంట్లో తప్పేం లేదు, వీళ్ళకి వచ్చిన నష్టం ఏం లేదు ఇజ్రాయెల్ వాళ్ళకి. ఇది ఇప్పుడు జరిగింది చిన్న నష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రేపటి రోజు వారు న్యూక్లియర్ సిస్టమ్ ని డెవలప్ చేసి దాని తర్వాత వచ్చే పరిణామాలు ఇంకా ఎక్కువ తీవ్ర స్థాయిలో ఉంటాయని నా ఉద్దేశం. ఓకే, ఇప్పటితో ఇక ఈ సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అనేది కొనసాగుతూ ఉందా? ఇది కొనసాగొచ్చా? బికాజ్ ఇట్స్ నాట్ అన్ అగ్రిమెంట్ కాదు, మేము దాడి చేయం మీరు దాడి చేయకండి అని చెప్పుకున్న అగ్రిమెంట్ కాదు, ఇది జస్ట్ అండర్స్టాండింగ్, మీరు ఆగిపోండి నేను ఆగిపోతా. అయితే ఇది ఇప్పుడు మీన్ వల్ల అయితే ఇప్పుడు సీజ్ ఫైర్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, అది మళ్ళీ మేబీ మళ్ళీ ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చు. ఓకే, ఎప్పుడు అంటే హమాస్, హెజ్బుల్లా మళ్ళీ కనుక ఇజ్రాయెల్ పైన దాడి చేసే అవకాశం ఉంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది, బికాజ్ వాళ్ళని పెంచి పోషిస్తుంది ఇరాన్ కాబట్టి. అవునవును, రైట్. అప్పటి వరకు ఎటువంటి యుద్ధం ఉండకపోవచ్చు ఇక. అవునండి. జనరల్గా లైఫ్ లివ్డ్ ఎలా ఉంటుంది ఇజ్రాయెల్లో, ఎలా ఉంటుంది వే ఆఫ్ లివింగ్ కానీ, అక్కడ మన ఇండియన్స్ని కొంత చూసేటువంటి విధానం కానివ్వండి, వాళ్ళు ఇచ్చేటువంటి ప్రభుత్వాల యొక్క తీరు కానివ్వండి, ఈ హమాస్, హెజ్బుల్లా ఏదో రకం నుంచి ఏదో రకమైనటువంటి చిన్న చిన్న అలజడి ఉంటుంది కాబట్టి లైఫ్ లివ్డ్ ఎలా ఉంటుంది అక్కడ? బాగుంటుందండి. వీళ్ళతో మన మానవత్వం ఉన్న వాళ్ళు, అంటే మన ఫారినర్స్ ఎవరితో అయినా కూడా, ఎస్పెషల్లీ మన ఇండియన్స్ తో వాళ్ళు చనువుగా ఉండే విధానం, అంటే వర్క్ ప్లేస్ లో కానీ కోవర్కర్ గా కానీ ఈక్వల్ గా చూస్తారు. ఓకే, సో లైవ్లీహుడ్ కూడా కొంచెం బాగానే ఉంటుంది అక్కడ. బాగుంటుందండి, సూపర్. ఓకే, సో మీరు వెళ్ళిన 12 years ఆఫ్ మీ జర్నీలో ఇజ్రాయిల్లో, సో అక్కడ ఎటువంటి దాడులు జరుగుతూ ఉండేవి? ఎప్పుడు ఏదో ఒక రకం నుంచి హమాసో, హెజ్బుల్లానో, గాజానో, పలిస్తాన్ వ్యతిరేకులు అందరూ కూడా పలిస్తానీ మద్దతుదారులు ఏదో రకమైన యుద్ధాలు చేస్తూనే ఉంటారు కదా, ఎప్పుడు చూసినా ఒక యుద్ధం కనబడుతూనే ఉంటుంది, రైట్? అవునండి. ఓకే, సో దీనివల్ల సామాన్య ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలగదా? అంటే వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళేవారు కానివ్వండి, లేకపోతే స్కూల్స్, కాలేజ్ ఏదో రకంగా వాళ్ళ సమస్యలకు, వాళ్ళ రోజువారీ జీవితానికి ఇబ్బంది కలగదా? ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి కూడా గవర్నమెంటే పేమెంట్ చెల్లిస్తా అండి. ఇట్లా ఎటువంటి భయంకరమైన పరిస్థితులు వస్తే గవర్నమెంటే సాలరీ కూడా పేమెంట్ చేస్తుంది. సో ఫైనాన్షియల్ గా ప్రాబ్లం లేదు. ఓకే, సో ప్రజెంట్ అమెరికా
గనక ఇన్వాల్వ్మెంట్ లేకపోయి ఉంటే, ఈరోజు ట్రంపే గనక ఈ విషయాన్ని తెర మీద తీసుకొచ్చి ఆయన సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ తీసుకురాకపోయి ఉంటే ఇజ్రాయెల్ ఇప్పటితో యుద్ధాన్ని ఆపేదా? మేబీ అయ్యిండొచ్చండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది, కానీ అంతా ఇప్పుడు B2 బాంబర్స్ అమెరికా ప్రయోగించినవి ఇజ్రాయెల్ దగ్గర లేవు. సో అమెరికా వల్లనే సాధ్యమయ్యింది. ఓకే, సో ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది లేదంటారు, మీరున్న ఏరియాలో ఎటువంటి ఇబ్బంది లేదు, మిసైల్స్ అయితే రావడం లేదు? లేదండి, ప్రశాంతంగా ఉంది. సో జనరల్గా మిసైల్ వచ్చినప్పుడు ఎటువంటి వాతావరణం ఉంటుంది? ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్గా మీరు కనుక ఉద్యోగానికో లేకపోతే ఇంకెవరైనా స్కూల్లో కాలేజీలో ఇంకేదో చోట ఉన్నారనుకోండి, రోడ్డు పైన వాళ్ళు ఒక వెహికల్లో ప్రయాణం చేస్తున్నారు, ఆ సమయంలో యుద్ధానికి సంబంధించి సైరన్లు మోగితే ప్రతి చోట రోడ్ల పైన కూడా ఇవి బంకర్స్ ఉంటాయా? రోడ్ల పైన ఉండవి. అయితే ఒక అప్లికేషన్ ఉంది, ఒక లింక్ ఉంది, వెబ్సైట్ ఒకటి. దాన్ని ఓపెన్ చేసామనుకో, మనం సపోజ్ మనం ట్రాన్స్పోర్ట్ బస్సులో ఉన్నాం, ఇక్కడ ప్రయాణం చేస్తున్న మార్గ మధ్యంలో వచ్చేసింది సైరన్ వస్తే అక్కడ బస్సు అక్కడ ఆపేస్తారు. ఏ వెహికల్ అయినా కానీ రన్నింగ్ ఉన్న వెహికల్ ఆపేసి అక్కడే మామూలుగా అయితే కింద పడుకుంటారు. ఎందుకంటే మిసైల్ వచ్చి కొంచెం ఆ ముక్క ఇట్లా వచ్చి వేవ్ వచ్చి తగిలకుండా కింద పడుకోవాలంటారు ఒక 10 minutes. కానీ ఇప్పుడు ఇంకొక లింక్ డెవలప్ ఏం చేశారంటే, ఒక వెబ్సైట్ ఎక్కడ దిగినా ఆ లింక్ ఓపెన్ చేస్తే మనకి అందుబాటులో వాకేబుల్లో ఉన్న బంకర్ చూపిస్తుంది అన్నట్టు, లొకేషన్. ఓకే, దగ్గరలో ఉన్న బంకర్ చూపిస్తుంది. ఓకే, సో రాకేష్ గారు అందుబాటులో ఉన్నారా? రాకేష్ గారు, మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తారా అంటే మిసైల్ల వల్ల భయపడిపోయిన సిచ్యువేషన్? వెళ్ళిపోయారు ఆయన. ఎస్, ప్రకాష్ గారు, మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తారా నిజంగా ఒక మిసైల్ వల్ల భయభ్రాంతికి గురైపోయి రోడ్డు పైన సమయంలోనో లేకపోతే ఇతరత్ర సమయంలోనో? ఎందుకంటే భారతీయుల్లో కూడా ఇటీవల కాలంలో యుద్ధం జరిగింది, కానీ మన తెలుగు ప్రజలు అంత మేరకు ఆ యుద్ధాన్ని ఏమంటారు అంత సివియర్ అయితే లేరు ఇక్కడ మనకి. బికాజ్ నార్థన్ పార్ట్ ఆఫ్ థింగ్లో రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా ఆ ప్రాంతాల్లో కొంత ఇబ్బందికర వాతావరణం అక్కడ ప్రజలందరూ కూడా దాన్ని ఫేస్ చేశారు. మనం మాక్ డ్రిల్ అంటేనే పెద్దగా భావించాం, మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ జరుగుతోందని అంటేనే చాలా పెద్దగా భావించాం, కానీ ప్రత్యక్షంగా దాని తాలూకా మీరు చూసారు కాబట్టి ఎలా ఫీల్ అవుతుంటారు ఆ సిచ్యువేషన్లో? నిజంగా ఒక్కసారిగా ప్రాణం అరిచేతిలో పెట్టుకోవడం లాంటి సిచ్యువేషనే కదా డెఫినెట్గా అది. సో మీరు